ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశాడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని చెప్పి లోకేష్ ఆల్రెడీ చెప్పేశాడు. ఒకవేళ పవన్ ఇంకా సర్వేలు ఎందుకు ఆ రకంగా వస్తున్నాయి మరి? ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థిగా కాకుండా టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తే 130 సీట్స్ దాటుతుంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఒక 15-20 సీట్లు తగ్గొచ్చు, 110 దగ్గర వైసీపీ ఆగుతుంది. ఇది నా అంచనా. ఓకే, ఇంకా గట్టిగా దెబ్బ ఏమైనా తగిలితే వీళ్ళు గట్టిగా ప్రచారం చేసుకుంటే చంద్రబాబు నాయుడు నమ్మకూడదు అనే అంశాలన్నీ లిస్ట్ రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే 151 రికార్డు, సొంత రికార్డు బ్రేక్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే ముఖ్యంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దోచుకో తలపెట్టిన 5 లక్షల కోట్ల దోపిడీ గ్రామాన నేను ఒక నివేదిక తయారు చేశాను. ఆ నివేదిక ఫ్లెక్సీ ప్రతి గ్రామంలో సచివాలయం దగ్గర ప్రదర్శిస్తే ఈ కూటమికి ఎవడు ఓటేడు, ఓటంటూ వేయడు. 151 ఈజీగా దాటేస్తారు. నా గొప్ప కాదు, వాళ్ళు అంత దారుణమైన అవినీతి చేయబోయారు. అది చదివిన తర్వాత ఆ కూటమి ఎవడో అసహించుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు తెలిసి ఉండదంటారా వాళ్ళకి అసలు ఏం జరిగిందనే విషయం? అది ఇంతవరకు బయటికి రాలేదు కదా. నేనైతే అప్పీల్ చేస్తున్నా ప్రజలకి, ప్రభుత్వానికి కూడా, ఇంత దోపిడీ జరిగింది, ఇది ప్రతి గ్రామ సచివాలయం దగ్గర ప్రదర్శించండి అని చెప్తున్నాను. గ్రామ సచివాలయం దగ్గర ప్రదర్శిస్తే ఏమిటంటే వచ్చిన వాళ్ళందరూ చదువుతారు, వాళ్ళకి ఆ చర్చ మొదలవుతుంది గ్రామంలో. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకుంటున్నది ఒకే ఒక కారణం, అమరావతిలో వాళ్ళు చేతలపెట్టిన 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ. ఇది వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు వీళ్ళందరూ వాళ్ళ గ్రామంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేతలు పట్టిన 175/175 ఈజీగా సాధించవచ్చు. దాని నమూనా కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి dicsochi@gmail.com. మళ్ళీ చెప్తున్నాను, dicsochi@gmail.comకి మెయిల్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అమరావతిలో దోచుకోతల పెట్టిన 5 లక్షల కోట్ల రూపాయల సమాచారం నేను ఇస్తాను. వైసీపీ నాయకులందరూ, వైసీపీ కార్యకర్తలందరూ వాళ్ళ గ్రామాల్లో సచివాలయం దగ్గర కానీ, ప్రధాన కూడళ్ళలో కానీ, వాళ్ళ ఇంటి వెలుపల కానీ ప్రదర్శిస్తే 175/175 పెద్ద కష్టమైన పనేమీ కాదు. చాలా గట్టిగా చెప్తున్నారు ఇప్పటికీ ఆ మాటని, 175కి 175. నిజంగా పార్టీలో ఆ రకమైన ఆలోచన ఇంకా ఉందో లేదో. ఘోరమైన అవినీతి అది. షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వినండి, ఒక్క మాట వినండి. ఆవిడికి సంబంధించి ఎవరైతే అభిమానులు ఉంటారో, అభిమాన గానం ఏదైతే ఉంటుందో వాళ్ళంతా ఆవిడ వెనకాల ఉంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్తున్నానండి. షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, జో బైడెన్, రిషి సునక్ వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఆ సమాచారం చదివిన తర్వాత ఈ కూటమికి అయితే ఓటేరు. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, ఇటు నుంచి హసీనా వీళ్ళందరినీ తీసుకొచ్చినా సరే గెలవరు. అంటే భారతదేశం కాదు, భూ ప్రపంచంలో ఈరోజు వరకు అంత పెద్ద స్కామ్ జరగలేదు. రాబోయే 100-2 సంవత్సరాల్లో అంత పెద్ద స్కామ్ జరగదు. అంత భారీ స్కామ్ అది. సార్, స్కామ్ విషయం పక్కన పెడదాం. సో మీరు అన్నట్టుగా, నేను అన్నట్టుగా ఫైనల్గా మనం కంక్లూషన్కి వద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ, జేడీ, మీరు జేడీని కలపద్దంటున్నారు మీరు, సరే ఓకే, పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ, 2 వైరుధ్యాలు ఉన్న పార్టీలు రేపు కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో బీజేపీ పక్కకు వచ్చేసేసి వాళ్ళు ముగ్గురు కలిసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఒక విషయం చెప్తాను, బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే ఆయన అదేంటంటే మన విరాట్ కోహ్లీ వర్సెస్ వాళ్ళ టైలెండర్. ఓకే, ఒకవేళ బీజేపీ పక్క జరిగి కాంగ్రెస్ వస్తే కొద్దిగా ఏమో 50 ఓవర్లు ఆడాల్సింది ఒక 10 ఓవర్లు ఆడతారు వాళ్ళు. కానీ ఈ 40 సీట్లు మార్పు, 30 సీట్ల మార్పు ఇవి కొంచెం ప్రభావం చూపించే అవకాశం అయితే ఎక్కడ కనపడదు. ఏమీ లేదండి, అంత ఏమీ లేదు, నథింగ్. విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. మేము పార్టీ నుంచి బయటికి వెళ్తే చాలా రకాలుగా పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, నియోజకవర్గ ప్రజలు కూడా మా వెనకే ఉన్నారని చెప్పి గట్టిగా చెప్తున్నాను కదా. అమరావతిలో జరిగిన అవినీతి గ్రామాన్ని ప్రదర్శిస్తే ఎవరు కలిసి వచ్చినా సరే ఆ కూటమికి అయితే చంద్రబాబు నాయుడు ఫేస్కి మాత్రం ఓట్లు పడవు. చంద్రబాబు నాయుడు ఫేస్ కాకుండా టీడీపీ వాళ్ళందరూ వెళ్ళి షర్మిల గారి పార్టీలో చేరితే ఏమైనా అవకాశం ఉంది. 4వ తారీఖున ఏదో రకమైన ఒక డెసిషన్ అయితే బయటకు వస్తుంది. షర్మిల గారు ఒకవేళ 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా
చేరితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఆవిడ కాదా చెప్తున్నా రాబోయే రోజుల్లో? టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఏమి జరగదు. టీడీపీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మట్లేదురా బాబు, షర్మిలనైతే జనం ఏమైనా నమ్మొచ్చు అని షర్మిల గారి పార్టీలో చేరితే అప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా ఫైట్ ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు ఫేస్కి మాత్రం వాల్యూ పోయింది. 2014లో కూడా ఆయన ఫేస్కి వాల్యూ లేదు. షర్మిల గారిని ముందు కూర్చోబెట్టి వెనకాల చంద్రబాబు నడిపితే రాజకీయ అదే చెప్తున్నా కదా. 2014లో ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని వచ్చాడు. ఓహో, పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని మనం మోసం చేశాడు అని ఇప్పుడు ఎవడు మాస్క్ పెట్టుకుని నమ్మరు. చంద్రబాబు నాయుడు కూడా 2019లో రాహుల్ గాంధీతో డైరెక్ట్గా మాట్లాడొచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరు. ఆయనతో ఎవరు పొత్తులో ఉంటే వాళ్ళు ఎవరిని నమ్మరు. ఆయన రాజకీయ చాణక్యం ఇంకా రాలేదు చాలా మందికి. తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ చాణక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మందికి తెలియదు. ఇంకా ఆయనకి రాజకీయ చాణక్యం లేదు, గాడి గుడ్డు లేదు. ఆయనకు ఉన్నది కేవలం 2 పచ్చ పత్రికలు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ కుప్పి గంతులు పనికి రావు, పని చేయవు. ఆయన సోషల్ మీడియా కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ సోషల్ మీడియాలో ఇంతకుముందు కేవలం సోషల్ మీడియాలో ఒకటే కోణంలో వార్త వెళ్ళేది. నేను కూడా నిజమే, చంద్రబాబు నాయుడే హైటెక్ సిటీ డెవలప్ చేశాడు, చంద్రబాబు నాయుడే ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చాడని నేను కూడా హైదరాబాద్లో నేను కూడా ఒకటి. మరి అలా అనుకుంటే కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారుగా, మొన్న ఎన్నికల్లో కూడా ఏమని హైటెక్ సిటీ ఆయన వల్లే వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎక్కడ ఉన్నారు? చూడండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇనాగ్రేషన్ చేసిన రేవంత్ రెడ్డి గారు పేపర్ కటింగ్ మాట చెప్పింది రేవంత్ రెడ్డి. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కూడా అవన్నీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. సో రాజీవ్ గాంధీ గారిది, దాని తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని ఎలా కంటిన్యూ చేసి హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర అని చెప్పి మాట్లాడారు అందరూ. సో మనం దాన్ని విషయాలు కాదు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే హైదరాబాద్ డెవలప్ చేశారండి. కొన్ని విషయాలు కాదు ఆన్సర్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే హైదరాబాద్ డెవలప్ అయిందండి. బెంగళూరు, చెన్నై, నోయిడా ఇవన్నీ ఎక్కడంటే పూరి గుడిసెలండి. పాపం చంద్రబాబు లేకపోతే ఏంటండి? చంద్రబాబు నాయుడు వల్ల ఆర్గానిక్ గా డెవలప్ అవుతుంది. ఏ సిటీ అయినా సరే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే ఒక గార్డెన్ తీసుకొచ్చి కూర్చోబెట్టా కానీ డెవలప్ అవుద్ది. చంద్రబాబు నాయుడు అంటే ఏంటి నాకు అర్థం కాదు. బెంగళూరు డెవలప్ కాలేదా? చెన్నై డెవలప్ కాలేదా? నోయిడా కాలేదా? పూణే కాలేదా? బాంబే కాలేదా? ఏది ఆగిపోయిందని? అవన్నీ పూరి గుడిసెలా? నేను ఒక్కడనే స్కై స్కేపర్స్ కట్టారా? ఏం చెప్తారండి? వాళ్ళు చెప్పేది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకో కోణం అంటున్నా. దీన్నే ప్రజలు ఆలోచించాలి. కేవలం హైదరాబాద్ డెవలప్ అయిందా? బెంగళూరు డెవలప్ కాలేదా? చెన్నై కాలేదా? పూణే కాలేదా? అలాగే డెవలప్ అవుతుందని ఆయన నమ్మారు. ఇది కూడా వచ్చారు కదా. అమరావతిలో ఏం జరిగిందో డెవలప్మెంట్ ఏంటనేది నేను ఇందాక చెప్పానే. అదొకసారి చదివితే కళ్ళు బయర్లు గమ్ముతాయి. అది డెవలప్మెంటా దోపిడీ అనేది. ఘరానా కాదు, మెగా స్కామ్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా అదంతా దోపిడీనే అని మొత్తం అంతా చూపించి అధికారంలోకి వచ్చింది. ఏది 2019లో అమరావతి కట్టలేకపోయారు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. అమరావతి దోపిడీ అని చెప్పలే. మూడు రాజధానుల ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. ఏదైతే హామీలు ఇచ్చారో 600 హామీలు అన్ని బుట్టదాఖలు చేశారన్నారు. అన్నీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు బుట్టదాఖలు చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం 2-3 పెండింగ్ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు. పోలవరం ముఖ్య అంశం. అదే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేయలేదు. మిగతావన్నీ ఆయన ఫుల్ఫిల్ చేశారు. సిపిఎస్ రద్దు అంటారా? సిపిఎస్ రద్దు బదులు జీపీఎస్ ఒకటి తీసుకొచ్చారు. జాబ్ క్యాలెండర్ అంటారా? జాబ్ క్యాలెండర్ ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే బదులు ఒకేసారి సచివాలయ వాలంటీర్ కాదు, సచివాలయ సిబ్బంది 18,000 డ్రా చేస్తున్నారు. 18,000 నుంచి 30,000 దాకా డ్రా చేస్తున్నారు. వాళ్ళని వాలంటీర్ అంటే ఎట్లా? మీరు గవర్నమెంట్ జాబ్ శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి. 2,25,000 మంది ఉన్నారు. వాళ్ళు 1,00,000 జీతం వాళ్ళకి 5,000, వాలంటీర్లకు 5,000 అండి. సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎక్కువ. ఆ స్కేల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. పర్మనెంట్ గవర్నమెంట్ స్కేల్స్ ఉన్నాయి వాళ్ళకి. గవర్నమెంట్ శాలరీస్ అన్ని గవర్నమెంట్ ఉద్యోగం. 1,25,000 ఒకటే సింగిల్ స్ట్రోక్ లో ఇచ్చారు కదండి మీకు. జాబ్ క్యాలెండర్ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఒకటే సింగిల్ స్ట్రోక్ లో 1,25,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటారండి మీరు? ఆ ఉద్యోగాలు కాదా? ఉద్యోగాలే మరి. జాబ్ క్యాలెండర్ అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటండి? మొత్తం భారతదేశంలో ఉన్న ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల శాతం 2%, 3%. మిగతా 97%కి ఎలా వస్తాయని చెప్పారు? ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన వల్ల పరిశ్రమలు ప్రత్యేక హోదా వల్ల వస్తుంటాయి. ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళనేమో అడగరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు దోషులు. ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా ఇవ్వనన్న పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఉపాధి రాకపోవడానికి వాళ్ళు కారకులైతే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అంటారు మీరు? మీకు ఇక్కడ ఉంది రైట్ అసలు మాట్లాడేది?
డెవలప్మెంట్ గురించి కానీ ఉపాధి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు వీళ్ళిద్దరికీ. ఆంధ్రప్రదేశ్ వినాశకారి అయిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన వినాశకార శక్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారేంటి? లోపాయికారి ఒప్పందం ఎవరితో లేదని అంటారు. ఎట్టి పరిస్థితుల్లో లేదండి. సో రాబోయే రోజుల్లో మీరు చెప్పిందే జరుగుతుంది, రాసి పెట్టుకోమంటారు. ఇంకైతే ముమ్మాటికి సెకండ్ టైం, థర్డ్ టైం, 100th టైం ఐ విల్ సే, నేను అమరావతి మీద రూపొందించిన నివేదిక ఎవరైనా చదివితే తెలుగుదేశం జనసేనకి ఓటు వేరండి. ఎవరికైనా ఇవ్వపోయారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పచ్చపత్రికలకు ఇవ్వపోయారు, నిజమో కాదు? ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎందుకు వేస్తారు వాళ్ళు? అది నిజమో కాదు మీకు ఇస్తాను, మీరు ఎవరైనా పిలిపించండి, డిబేట్ పెడదాం. ఒక్కడు రాడండి, పారిపోతారు, ఫ్యూజులు ఎగిరిపోతాయి అది చదివితే. మళ్ళీ ఒకసారి చూద్దామా ఆ విషయం మీద? ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మనం స్లైడ్స్ తో చేసినట్టు గుర్తు నాకు. చేసాము దాన్ని, ఒకసారి మనం చేసాం, కరెక్టే. ఫస్ట్ ఇంటర్వ్యూ అదే మనం చేసింది. ఒకసారి మళ్ళీ చేద్దాం. దాని మీద ఎవడైనా సరే కౌంటర్ ఇస్తాడు, రమ్మనండి. ఇక్కడ కూర్చుని అది చూపించి దీనికి కౌంటర్ ఇచ్చే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏమన్నా వచ్చి కూర్చోబెట్టమనండి. వాళ్ళు ఏమంటారు? అధికారంలో ఉన్నారు కదా. మీరు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళని కూడా పిలుస్తాను ఆ రోజు. పిలవండి, డిబేట్ చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.